హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ డీపీ రివ్యూ. మీరు చూస్తుంది ఎపిసోడ్ 5. దాని యొక్క రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఎపిసోడ్ 5 ఎంత వరస్ట్గా ఉందో అసలు. ఎపిసోడ్ 5 చూడడానికి నేను 1 అవర్ టైం వేస్ట్ చేసి రాత్రి 11:30కి రివ్యూ వీడియో చేయడానికి ట్రై చేసి అండ్ మైకులు, కెమెరాలు, సెటప్ ఈ తలనొప్పి అంతా పడడం బొక్క అనిపించింది. అంత వరస్ట్గా ఉంది ఎపిసోడ్ 5. అసలు జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, ప్రతి ఎంపికకు పర్యవసానం ఉంటుంది అని బిగ్ బాస్ ఏదో కొటేషన్ అయితే ఇచ్చాడు. ఓకే, కొటేషన్ గురించి మనకెందుకు, కానీ డే స్టార్టింగ్ అవ్వగానే మైండ్ బ్లాక్ సాంగ్ తోటి అయితే స్టార్ట్ చేశారు. చాలా అందమైన అమ్మాయిలు బాగా డ్యాన్సులు అయితే వేశారు. నాకైతే విష్ణుప్రియని కళ్ళు దాటైతే పోలేదు. మిగతా వాళ్ళు ఏం చేశారో కూడా నేను చూడలేదు. తర్వాత బిగ్ బాస్ ఇచ్చే కొటేషన్కి మైండ్ బ్లాక్ నిజంగా అయ్యింది. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, ప్రతి ఎంపికకు పర్యవసానం ఉంటుంది అని ఏదో కొటేషన్ అయితే ఇచ్చాడండి. కొటేషన్ చూసి అక్కడే పడుకున్న మన మణికంఠ ఏం చేస్తున్నాడు అని అంటే, నేను ఇది కళ నిజం అనుకున్నాను, మంచి పాజిటివ్ వైపుతో ఏదో వస్తుంది అనుకున్నాను, ఇది ఏదో కళ అనిపిస్తుంది, తీరా చూస్తే అది నిజం అని చెప్పి సోనియాతో చెప్తున్నాడు. ఇతను ఒక వేదాంతి, ఆవిడ ఒక సిద్ధాంతి, ఇది మనం చూస్తున్న ఒక యోధాంతి. మా జీవితం ఈ పుట్టిన కొడుకుని ఎవడ తీసుకెళ్ళాడు, చిరాకు దొబ్బుతుంది అసలు ఇడు వచ్చే ప్రతి ఫ్రేములను. వాష్రూమ్లో పృథ్వీ నిఖిల్ యొక్క ఫేస్ వాష్ క్రీమ్ తీసుకొని పేస్ట్ అనుకొని చెప్పేసి పెట్టేసుకుంటున్నాడంట. అది నిఖిల్ చూసి సడన్గా, అరే నువ్వు ఏం చేస్తున్నారా, అది ఫేస్ వాష్, అది నీకు తెలియదు అని సరే అంటే పక్కన నుంచి నబీలు, ఓహో అతడు సీన్ని రీప్లేస్ చేసినట్టు కొన్నాం సరే అంటే పక్క నుంచి ప్రేరణ, ఇది 3 days నుంచి జరుగుతుందేమో అని చెప్పేసి ఒక ముచ్చట్లో గలీజు జోకులు. అంటే ఆ మాత్రం తెలీదా, అది కామెడీ కోసం క్రియేట్ చేశారా లేకపోతే కంటెంట్ లేక ఏం చేయాలో తెలియక చేశారో తెలియదు. ఆ మాత్రం పేర్లు ఉండవా? పేస్ట్, కోల్గేట్ పేస్ట్కొని డాబర్ రెడ్ పేస్ట్కి పైన డొక్కు కనబడుతుంది కదా రెడ్ కలర్గా, మరి ఫేస్ వాష్కి దీనికి తేడా తెలీదా? గలీజ్ జోకులు వీళ్ళను. ఈ బిగ్ బాస్ ఆనిముత్యాలని చెప్పేసి రేపటి నేను షార్ట్స్ పెడతాను, ఇలాంటి వాటికి నేను రియాక్షన్ ఇస్తాను. నిజమా కాదా మీరే చూసుకోండి, కామెంట్స్ పెట్టండి. ఇలాంటి గలీజ్ జోకులు మనం నవ్వడం కూడా చండాలంగా ఉంటుంది. మళ్ళీ నబీల్ ఏంచో అతడు సీన్ని రీప్లేస్ చేశారండి. ఆ సీన్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది మా జీవితం. కానీ ఎప్పుడైతే ఈ నిబ్బా జోక్ కంప్లీట్ అయిపోయిందో బయట నుంచోమో విష్ణుప్రియ నామినేషన్ గురించి మణికంఠతో డిస్కషన్ చేస్తుంది. మణికంఠ కూడా ఇంకా నేను అదే మైండ్లో ఉన్నాను, మళ్ళీ నన్ను అక్కడ తీసుకెళ్ళకు, నేను అనుకునేది ఏదో చెప్పాలనుకున్నాను బట్ ఇంకా ఆ టాపిక్ తీసుకురాకు అనే టైప్లో మాట్లాడాడు. సీత కూడా పూల్ దగ్గర యాక్చువల్లీ మణికంఠకి బిగ్ బాస్ ఇచ్చిన మోటివేషన్ ఎలా ఉందంటే, బోధి చెట్టు కింద కూర్చొని బాదం పెక్కలు తింటున్నట్టు అనిపించింది. ఎందుకంటే మనోడు ఆ టైప్లో ఫీల్ అయితే అవుతున్నాడు. ఓ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏడవకూడదు అనుకున్నాడు. ఇంకోది ఇదేదో ప్రేమిస్తే సినిమాలో భరత్లాగా నన్ను అనుకున్నట్టు తిరుగుతున్నాడు పిచ్చినా కొడుకులాగా. ఏమో ఆలిష్టం, మరి తెచ్చినాడు ఆలిష్టం, చూసిన వాళ్ళు మన పరిస్థితి ఏంటో అలా అర్థం చేసుకోవట్లే. ఈ లోపు సీత ఏంచోమో మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మణికంఠకి. ఆల్రెడీ మనోడు రాసుకొని వచ్చిన స్క్రిప్ట్లోని ఇదంతా సింపతి కార్డు. మరో పల్లవ్ ప్రశాంత్ని చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. పల్లవ్ ప్రశాంత్ ఏ రకమైన గేమ్ ఆడాడు అని అంటే మొత్తం సింపతి కార్డు, రైతు బిడ్డ అని చెప్పేసి అందరికీ తెలుసు కదా, ఫిక్స్ అయిపోండి. ఇలా జరిగింది. ఇప్పుడు వీడు కూడా సింపతి క్రియేట్ చేస్తున్నాడు. ఇంత అంటే ఇది సింపతి కార్డు వాడాల్సినంత అంత అవసరం లేదనిపించింది ఇప్పుడున్న షోకి. బట్ ఆ సింపతి బాగా వర్కౌట్ అయ్యింది. మనోడు ఓటింగ్ లిస్ట్లో 2nd ప్లేస్లో ఉన్నాడు విష్ణుప్రియ తర్వాత. అంత ఫాలోయింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం రాను ఎలాగుంటుందో పరిస్థితి. కానీ ఆ సీత పేరు పెట్టుకున్న అమ్మాయి అయితే మాత్రం నాకు అసలు నచ్చట్లేదు. ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కొంతమంది క్యాండిడేట్స్ని. ఇప్పుడు మణికంఠ ఉన్నాడు పూల్ దగ్గర ఏదో డిస్కస్ చేస్తూ మణికంఠని, నువ్వు నీలాగుండు, నీకు ఉండాల్సిన ఆడియన్స్ నీ దగ్గర ఉంటారు, నిన్ను ఎవరైనా సరే ప్రేమిస్తారు, నీ క్యారెక్టర్ని ఎవరైనా చాలా వరకు ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ బయట ఉంటారు, లోపల ఉంటారు, నువ్వు వెయిట్ చేయాలి తప్పదని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సోనియా కూడా పక్క నుంచి అదే భజన. అవును నాకు తెలియదు. మరి మళ్ళీ కిచెన్ దగ్గర డిస్కషన్, ఇదే డిస్కషన్ ఆదిత్య కూడా చెప్పారు మీకు. అంటే ఆదిత్య చెప్పే పాయింట్ వేరు, నువ్వు నీలా ఉండో మార్చుకొని చెప్పలేదు, కానీ నువ్వు ఎక్కువ ఎమోషనల్గా ట్రిగ్గర్ అయిపోతున్నావు, దాని గురించి ఆలోచించుకో, నీకు పబ్లిక్ సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి ఆదిత్య చెప్పడం కూడా జరిగింది. తర్వాత బీబీ టాస్క్ స్టార్ట్ అయిందనమాట. టాస్క్ ఏంటి అంటే, ప్రతి ఒక్క చెఫ్స్కి క్లెయిన్స్ అయితే ఇస్తారు. క్లెయిన్స్ మెయిన్స్ ఏంటి అంటే వీళ్ళందరికీ ఒక టీం అనమాట. ఇప్పుడు 3 చీఫ్స్ ఉన్నారు, వాళ్ళ 3కి టీం మెంబర్స్ కావాలి, అందుకు క్లెయిన్ అని పిలుచుకున్నారు. ఆ 3 చీఫ్స్ కూడా
ఆ ముగ్గురు చీఫ్స్కి ఎవరైతే టీం ఉంటారో ఆ టీము ఎండింగ్ వరకు అంటే బిగ్ బాస్ సీజన్ ఎండింగ్ వరకు ఆ చీఫ్స్ యొక్క క్యాండిడేట్స్ ఉంటారా లేకపోతే ఎవ్రీ వీక్ టీం మారుతారు అనేది తెలియదు. బట్ ఈ వీక్కి అంటే బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఈ సీజన్ మొత్తానికి ఈ క్లెయిమ్స్ అనేది యూజ్ అవుద్దని చెప్పారు. ఎందుకు అంటే బిగ్ బాస్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బేబక్క, భాష అండ్ నబీల్ టాస్క్ ఒక్క అడుగు దూరంలో మిస్ అయ్యారు. మీకు మీ క్లెయిమ్స్ని ఎంచుకునే అవకాశం అయితే వచ్చింది. మీరు ఎంచుకునే చీఫ్స్ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు, వాళ్ళతో పాటు ఉండి మీరు ఆ క్లెయిమ్లో మీరు జతపడవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు బేబక్క నాకు నిఖిల్ క్వాలిటీస్ నచ్చాయి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నిఖిల్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ నాకు నచ్చాయి, అందుకు నిఖిల్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాడు. తర్వాత నబీల్ నేను జోడీగా వచ్చాను, నేనైతే ఉంటాను, సో జోడీగానే ఉండాలి, జోడీగా ఆవిడకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి జతకర్దాం అని చెప్పి ఆ ఉద్దేశంతో నబీల్ అయితే ఆమె దగ్గరికి నైనా దగ్గరికి వెళ్ళాడు. తర్వాత యష్మికి భాష ఎన్నిసార్లు పడుకున్నా ఎన్నిసార్లు కుక్క మురిగినా సరే ఆమె కొంచెం పనిష్మెంట్లు తగ్గించి కొంచెం లీడర్షిప్ అందరి దగ్గర ఒకలా కాకుండా పనిష్మెంట్ విషయంలో కూడా కొద్దిగా సపోర్టివ్గా ఉంటూ ఆ భాష గారికి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు అలా వెళ్ళిపోయారు. వాళ్ళ ముగ్గురు యొక్క చైర్స్ యొక్క కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాండ్స్ కూడా అలాంటివి ఇచ్చారు. వాళ్ళు ఆ క్లీన్లోకి వెళ్ళేటప్పుడు ఆ బ్యాండ్ అనేది ధరించాలన్నమాట. ఇక్కడ టాస్క్ ఏంటి అంటే మిగిలిన హౌస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో హౌస్ సభ్యులు ఇంటి యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చీఫ్స్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ టీంలోకి వాళ్ళు తీసుకునేటట్టు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. వీళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నారు. అంటే చీఫ్స్ని మేము ఇంప్రెస్ చేయడమే కాదు, వాళ్ళు కూడా మాకు నచ్చాలి, మేము వెళ్ళే టీంలోని వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉంటే మేము వెళ్ళడానికి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి కూరగాయల వ్యాపారం లాగా వాళ్ళు కూడా అక్కడక్కడ బెదరాలు ఆడుకున్నారు. అలా లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ప్రేరణ యష్మి దగ్గరికి అయితే వెళ్ళింది. ఎందుకు అంటే ఫిజికల్గా నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, నా స్ట్రెంత్కి తగ్గట్టు ఆవిడ దగ్గర టీం ఉంది, ఎందుకంటే ఆమె కూడా ఒక లేడీ ఉద్దేశంతో ప్రేరణకి ఈక్వల్ అంటే టీం మెంబరే లేడీ అయినప్పుడు ఆవిడే కూడా లేడీ కాబట్టి కొన్ని విషయాలు సపోర్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంతో అయితే ప్రేరణ యష్మి దగ్గరికి అయితే వెళ్ళింది. మణికంఠని నిఖిల్ తీసుకున్నాడు. నిఖిల్ మణికంఠ ఉంటే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏ పాయింట్లోనైనా సరే కొంచెం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే మైండ్ సెట్ డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ కాకుండా ఒకే పాయింట్ మీద డిపెండ్ అవుతాడు. ఆ ఉద్దేశంతో మణికంఠ ఉంటే బెటర్, మెంటల్లీ హీఈస్ వెరీ గుడ్ అని చెప్పేసి అతన్ని మణికంఠని నిఖిల్ అయితే సెలెక్ట్ చేశాడు. విష్ణుప్రియని నైని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఫిజికల్ అండ్ ఫిట్గా ఉండే లేడీ కావాలని చెప్పి విష్ణుప్రియని నైని సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేయడం కారణం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణికంఠ వెళ్ళి నించునేటప్పుడు నిఖిల్ తప్ప ఇంకెవరు మణికంఠ గురించి డిస్కస్ చేయలే. విష్ణుప్రియ వెళ్ళేటప్పుడు విష్ణు గురించి నిఖిల్ కానీ యష్మి కానీ డిస్కస్ చేయలే, సో డైరెక్ట్గా అది అయిపోయింది. పృథ్వీ గురించి మాత్రం నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు డిస్కస్ చేశారు. నైని సైలెంట్గా ఉంది. పృథ్వీ అప్పుడు నాకు నామినేషన్ టైంలో యష్మి గారు కొంచెం సేఫ్ చేశారు, నేను కూడా కొన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు నాకు ఉన్నాయని చెప్పేసి పృథ్వీ కొంచెం యష్మి టీంలోకి అయితే వెళ్ళారనమాట. ఇంకా ఈ రకంగా వీళ్ళు టీమ్స్ ఫామ్ అయ్యేటప్పుడు సోనియాకి ఆప్షన్ లేకుండా పోయింది, ఎందుకంటే సింగిల్గా ఉండిపోయింది. ఆవిడ నోరు చూస్తే అందరు దడిచినట్టుగా ఉన్నారు, ఎవరి గురించి డిస్కస్ చేయాలో తెలియక ఆవిడే నేను ఆడపులి, నాకు మాత్రమే ఇంకెవరు లేరు, నిఖిల్ నాకు సరైన జోడి, నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇక నేను వాళ్ళ టీంలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఏ రకంగా భరిస్తాడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే నిఖిల్ టీంలోకి అయితే ఆవిడ చేరడం జరిగింది. బాడీ లాంగ్వేజ్ కూడా ఆడపుల్లిలాగా కొంచెం చిరుతి పుల్లిలాగా బిహేవ్ చేసింది, అంతేం లేదు అక్కడ యాక్టింగ్ అనమాట, ఓవర్ యాక్టింగ్ నాకు నచ్చలేదు, నేను అందుకే చెప్తున్నా యాక్టింగ్ అది. సో ఆ టైప్లో ఆవిడ వెళ్ళడం అక్కడ నిఖిల్ టీంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే నిఖిల్ టీంలో ఓన్లీ నిఖిల్ టీం చిన్నది, ఇటుపక్క సమానంగా ఉన్నారు కాబట్టి వీళ్ళలో వీరు సమానత్వం చెక్ చేసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అనేది ఒక చిన్న కిరికిరి పెట్టడం జరిగింది. రాత్రి అంతా దాని గురించి డిస్కషన్. ఈ డిస్కషన్లో విష్ణుప్రియ వెళ్ళి నిఖిల్ దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది, నువ్వెందుకు నన్ను సెలెక్ట్ చేయలేదు, మణికంఠ కంటే నేనేం గొప్ప కాదా, మణికంఠ నాకంటే తోపా, ఈ టైప్లో వెళ్ళి మాట్లాడింది. అంటే మణికంఠ కంటే నేను స్ట్రాంగ్గానే కదా అని చెప్పానంటే నిఖిల్ ఇచ్చే సమాధానం ఆమెకు కొంచెం బెటర్గానే అనిపించింది, కానీ అది ల్యాగ్ విషయంలో నిఖిల్ అప్పుడు లాస్ట్లో జస్టిఫికేషన్ అయితే ఇచ్చాడు. మణికంఠని ఎవరు సెలెక్ట్ చేయరు,
నైని కానీ యష్మి కానీ మణికంఠని సెలెక్ట్ చేయాలనే విషయం నాకు తెలుసు. సో మణికంఠ నేను తీసుకుంటే మణికంఠకి కొంచెం మెంటలీ డిసప్పాయింట్నెస్ అనేది తగ్గుద్ది. హీఈస్ వెరీ గుడ్ పర్సన్లా అతను ఉంటాడు. నేను కూడా అతనికి ఉంటే తోడు ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అంతేగాని మణికంఠ ప్లేస్ని నువ్వు రీప్లేస్ చేయాల్సినంత అవసరం లేదు, నువ్వు ఇది ఇలా అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి కళ్ళల్లో నుంచి కన్నీరు కాచేసి కళ్ళద్దాలు తీసేసి తుడిచేసుకున్నాడు. ఈ టైంలో నబీల్ ఎంచాము మా వాణి గడ్డానికి నీ కళ్ళకి నీ పర్సనాలిటీకి కళ్ళద్దాలకి ఏడుపుకి సెట్ అవ్వలేదురా అని చెప్పేసి అన్నాడు. కొంచెం లాగ్ అనిపించింది కదా. ఇది ఇది జరిగింది. తర్వాత ఇప్పుడు సోది టాపిక్ చెప్తాను చూడండి, చాలా చిరాకు టాపిక్ ఇది. ఎందుకు ఈ బిగ్ బాస్ షో నాకు ఇక్కడ నచ్చలేదు అంటే ఇక్కడ నుంచి కిచెన్ రూమ్లో గొడవలు. కిచెన్ రూమ్లో అంటే ఏ బిగ్ బాస్ షోలోని కూడా లేదు ఈ కిచెన్ పెంట. ప్రతి బిగ్ బాస్లోని ఓకే ఫుడ్ దగ్గర గొడవలు రావడం కామన్. ఎక్కడ వస్తుంది? ఒక 10 days 20 days లేకపోతే 30 days అయ్యేటప్పుడు డే స్టార్టింగ్ నుంచి వీళ్ళ దగ్గర కిచెన్లో గొడవలు. అప్పుడు వెజ్ నాన్ వెజ్ గురించి డిస్కషన్లు. ఆవిడని బేబాకని పెట్టారు, ఆవిడ సరిగా వ్యవహరించట్లేదు. నాకైతే అసలు ఆవిడ వ్యవహరించే తీరు నచ్చలేదు. కొన్ని ఐటమ్స్ దగ్గర నుంచి గ్యాస్ ఆన్ చేసి వదిలేస్తుంది, తర్వాత కొన్ని ఐటమ్స్ అక్కడ వదిలేస్తుంది. కాబట్టి బిగ్ బాస్ కూడా మైక్ ఆన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చాడు. మరి ఆవిడ అప్పటి నుంచి అయినా సరే కొంచెం తీర్చుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. ఈ టైప్లో కిచెన్ రూమ్లో గొడవలు అయితే అలా ఫుడ్ విషయం దగ్గరికి వస్తే చాలా డిస్కషన్స్ అయితే వస్తున్నాయి. ఫుడ్ ఏం వండుదాం, ఏం పెడితే బాగుంటుంది ఏదని చెప్పేసి ఫుడ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ గేమ్స్ మీద కానీ టాస్క్ మీద కానీ వీళ్ళు ఇంకా చూపిస్తే బెటర్ ఏమో. ఇంకా ముందు ఏమైనా చూపిస్తారా లేదో కూడా డౌటే. కనిపించట్లా, పడుకుని పోద్ది బిగ్ బాస్. ఇంకా అలా ఉంది సిచ్యువేషను ఇక్కడ. తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడితో ఇది అయిపోయింది. చీప్ డిస్కషన్స్ అనమాట. ఈ బిగ్ బాస్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రేరణ టవల్ గురించి గొడవ. ప్రేరణ టవల్ గురించి ఎవరితో గొడవ? ఆదిత్య ఓం గారితో గొడవ. నేను అది చూడలేదమ్మా. బాయ్స్ టవల్కి అయితే లిప్స్టిక్ ఐలైనర్లు ఇవే ఉండవు కదా, ఇది నెయిల్ రింగ్స్ గట్రా నెయిల్ రంగులు గట్రా ఉండవు కదా, మాకు అదేం తెలీదు, ఏదో బై మిస్టేక్ నేను తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఆవిడ అది టవల్ నేను ముట్టననే ఉద్దేశంతో పెంట పెట్టింది. ఇంకా ఆయన వెళ్ళి సారీ చెప్పినా సరే సారీ చెప్తే ఏమైపోతుంది సార్, సారీ చెప్తే ఎవరు ఊరుకుంటారంట టైప్లో కొంచెం పొట్టిదే కానీ గట్టి గీరగా సమాధానం చెప్పింది ఆవిడ. ఓకే కొన్ని స్టేట్మెంట్స్లో కొంచెం స్లిప్ అవుతుంది, టంగ్ స్లిప్ అవుతుంది. ఏజ్కి కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఓకే బై మిస్టేక్ తీసాడని చెప్పినా కూడా వినట్లా. ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతుంటే మనకంటే అక్కడ బాత్రూంలో పెంట పెట్టాడు. ఆ పెంట గురించి బయట అంతా డిస్కషను. ఎవరు ప్రేరణ స్టార్ట్ చేసింది, అది అక్కడ యష్మి స్టార్ట్ చేసింది. అక్కడ వాళ్ళందరూ డిస్కస్ చేస్తుంటే అక్కడ అవన్నీ టాపిక్ అవుతున్నాయి. ఇక్కడ ఈవిడించము ఇక్కడ ఆయన సారీ చెప్పినా సరే వినకుండా మళ్ళీ బిగ్ బాస్ టవల్ ఇచ్చేంత వరకు ఆవిడ వాష్రూమ్లోకి అయితే వెళ్ళలేదు. వెళ్ళిన ఈ లోపించం ఇక్కడ సోనియా గారు, లేకపోతే అక్కడ సోనియా గారు అక్కడ వాష్రూమ్ దగ్గర ఉండేటప్పుడు అక్కడ డిస్కషన్ ఏంటి అంటే ఇక్కడ కాగితాలు చెత్తలు ఇవన్నీ ఉండిపోతున్నాయంటే లోపల ఏం చేశారో మరి తెలియదు, అది బయటికి రాలేదు. కానీ ఆ టాపిక్ అనేది మాత్రం మనకంట ఏదో సంథింగ్ గలీజ్గా అక్కడ ఏదో వాష్రూమ్ అనేది ఉంది. అంత గలీజ్గా చిన్న చెత్తలు ఏవో ఉంటాయి కదా, ఆ చెత్తలు అలా తీయకుండా అలా పడేశారు. స్నానం చేసి అక్కడ సబ్బుడుకో ఏదో పడేశాడు అనే టైప్లో వాళ్ళు డిస్కస్ చేశారు. ఆ డిస్కషన్ గురించి మళ్ళీ ఇక్కడ భాష, బేబక్క, ఆదిత్య వీళ్ళందరూ కుళ్ళు జోకులు వేసుకుంటున్నారు. అది ఎందుకు వేసుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. రేపు పొద్దున్న మీరు అక్కడికి వెళ్ళినా అలా అదే పెంట పెడతారు. అప్పుడు కుళ్ళు జోకులు కాదు, కన్నీళ్ళు వస్తాయి వాళ్ళు ఎత్తే పెంటకే. ఓకే ఇది ఎలా నడిచింది. సో సోనియా మళ్ళీ డిస్కషన్ చేసింది. సోనియా డిస్కస్ చేయడానికి ఇక్కడ కొంచెం వ్యాలిడ్ పాయింట్గానే డిస్కస్ చేసింది సోనియా ఈ టాపిక్లో. ఎందుకు అంటే ఆ హెయిర్ ఏదైతే ఉందో అక్కడ ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని యష్మి వచ్చి టాపిక్ రైజ్ చేసింది. ఎందుకంటే వాష్రూమ్స్ డిపార్ట్మెంటు హెడ్ ఆవిడ, సో జీతాలు ఇస్తారంటారు నెల. ఆవిడకి కొంచెం ఖాళీ అలాగే అడిగితే ఇది నా ఒక్కదానికి ఎందుకు చెప్తున్నా, అందరూ ఉండేటప్పుడు చెప్పొచ్చు కదా అని అంటే ఆవిడ వెళ్ళలేదు. నేను అందరూ సింగిల్గా పనుల్లో ఉంటారు కదా, నేను ఒక్కడిని ఎలా చెప్పగలను అసలు అంటే అది అందరికీ చెప్తే బెటరు. ఏదో ఇప్పుడు నేను వచ్చానో నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది, అది కరెక్ట్ కాదు. అయినా వాష్రూమ్స్కి వెళ్ళి ఆ మాత్రం ఉండవు ఏంటి, ప్రతి ఇళ్లలో ఎలాగే ఉంటారు అన్నట్టుగా ఆవిడ కూడా మాట్లాడింది. అప్పుడు నబీల్ బయటకు వచ్చేసి అందరికీ చెప్పారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని తినే తిండి నుంచి పడుకునే బెడ్ వరకు ఎవరి పనులు వాళ్ళు నీట్గా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరికి డిస్కషన్స్ ఉండదు. ఈ రూల్ అన్ని డిపార్ట్మెంట్స్కి వర్తించేలాగా మీరు బిహేవ్ చేయండి అని చెప్పేసి అని అన్నారన్నమాట. తర్వాత బీబీ టాస్క్ స్టార్ట్ అయ్యింది. బాస్కెట్లో
బాల్ పట్టు గోల్ కొట్టు అనే టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ అనేది యష్మి గారికి అండ్ నైని గారికి వీళ్ళిద్దరు ఛాలెంజెస్ వీళ్ళిద్దరికంటే చిన్న టీము నిఖిల్ గారు కాబట్టి వీళ్ళిద్దరు అంటే 14 మెంబర్స్ కదా, ఇటు 5 అటు 5 నిఖిల్ టీం 4 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 4 మెంబర్స్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి ఛాలెంజ్ పెట్టారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం నుంచి ఒక పర్సన్ ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఓడిపోతారో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు అనే ఉద్దేశంతో గోల్ కొట్టు బాల్ పట్టు గోల్ కొట్టు అనే టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్లోనైతే వీళ్ళు గెలిచేశారు. ఎవరు మన యష్మి టీం మెంబర్స్కి ఒక గోల్ వచ్చింది 2 రౌండ్స్లోని. నైని పావని వాళ్ళ గోల్ అయితే పోయిందనమాట. ఇక్కడ ఈ రోజుకి ఇదండి షో, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బై బిగ్ బాస్ షో. వీలైనంత వరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. రాత్రి 12 వరకు మేము పడుకోకుండా రివ్యూలు ఎందుకు చేస్తున్నాం అని అంటే మీ సపోర్ట్ కోసమే. దయచేసి సపోర్ట్ చేయండి. చూసే వాళ్ళకి నచ్చితే కామెంట్ అయినా పెట్టండి లేదా లైక్ అయినా కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.